ఉపనయనము అని అంటాం కదా, ఒడుగు. దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. బాలునకు మంత్రములు పలకడానికి, విషయములను అర్థం చేసుకోవడానికి తగిన వయసు వచ్చిన వెంటనే ఉపనయనం చేయాలి. ఉపనయనంలో బాలునికి భిక్షాచర్యంచర అని చెప్పబడుతుంది. అతడు బాడం అంటూ అలానే చేస్తానని సమ్మతిని తెలియజేస్తాడు. అంటే ఉపనయనానికి ముందు ఆ బాలునికి భిక్షాచర్యంచర అంటే అర్థం చేసుకునేటంతటి సంస్కృత జ్ఞానమైన ఉండాలని కదా అర్థం. 5వ సంవత్సరం విద్యాభ్యాసం చేసి సంస్కృతం ఆరంభిస్తే 8వ ఏటికి ఒక మాదిరి సంస్కృత జ్ఞానం కలుగుతుంది. అందువల్లనే ఉపనయనానికి సరి అయిన వయస్సు 8 సంవత్సరములుగా నిర్ణయించబడింది. తగినంత సంస్కృత జ్ఞానంతో గాయత్రి మంత్రం జపించే 8 ఏళ్ల వటువుల ఉనికి వలన ప్రపంచమునకు ఎంతో లాభం చేకూరుతుంది. దానికి వ్యతిరేకంగా ఈ రోజుల్లో ప్రసహృదయాలలో నిరీశ్వరత్వపు భావనలు చొప్పించేటంతటి మార్పు వచ్చేసింది. ఉపనయనం ఎందుకు? ఉప అనుకుంటే సమీపమునకు, నయన అంటే చేర్చుట, సమీపమునకు చేర్చుట. ఎవరి సమీపమునకు? గురు సమీపమునకు. ఉపనయనము అనే పదానికి అర్థం ఇదే. ఇక్కడ గురువులు ఎటువంటి వారంటే వేదములను సాంగోపాంగంగా అధ్యయనం చేసిన వారు. సన్యాసాశ్రమంలో గురువులైతే వేదములతో సహా సర్వాన్ని త్యాగం చేసిన వారు. మొదటి ఆశ్రమమైన బ్రహ్మచర్యంలో పొందదగినది విద్య, చివరిదైన సన్యాసాశ్రమంలో పొందదగినది జ్ఞానము. ఉపనయనము బ్రహ్మచర్యాశ్రమ ప్రవేశమునకు ఉద్దేశించినదైతే, సమావర్తనము బ్రహ్మచర్య పరిసమాప్తిని ఉద్దేశించినది. సమావర్తనము అంటే తిరిగి వచ్చుట అని అర్థం. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసి ఇంటికి తిరిగి రావడం అన్నమాట. ఉపనయనము బ్రహ్మచర్యమునకు పూర్వారంగం. బ్రహ్మ అనే పదానికి 6 భిన్నములైన అర్థాలు ఉన్నాయి. బ్రాహ్మణులు, తపస్సు, పరమాత్మ, శివనిష్ట్యాది అర్చామూర్తులతో పాటు బ్రహ్మ అని దీర్ఘంగా పలికితే సృష్టికర్త బ్రహ్మ అనే అర్థాలు ఉన్నాయన్నమాట. బ్రహ్మచర్యం అనే పదంలో బ్రహ్మ అనే పదానికి వేదము అని అర్థం. బ్రహ్మచర్యాశ్రమం అంతా వేదములను అధ్యయనం చేయటానికి ఉద్దేశించబడింది. వేదములపై అధికారం సంపాదించటానికి కనీసం 12 ఏళ్ళు పడుతుంది. పరిశేచనము భోజనానికి పూర్వాంగము. అన్నమును మంత్రిస్తూ గాయత్రి మంత్రంతో జలం ప్రోక్షించి అన్నాన్ని ఏం చేయాలి? అభిమంత్రిస్తూ గాయత్రి మంత్రంతో జలం పోషించి దాన్ని జలంతో ప్రోక్షించి మంత్రజలంతో ప్రోక్షించి ఈశ్వర ప్రసాదంగా అన్నాన్ని భుజించాలి. అది పరిశేచనము. భోజనానికి పూర్వాంగము. అన్నమును అభిమంత్రిస్తూ గాయత్రి మంత్రముతో జలం ప్రోక్షించి ఈశ్వర ప్రసాదంగా అన్నాన్ని భుజిస్తాం. పరిశేచన యొక్క అభిప్రాయం ఇది. పరిశేచన చేసిన తర్వాత ఈశ్వర ప్రసాదమైన అన్నాన్ని తిరస్కరించటం తెలివి తక్కువతనం కదా. అదేవిధంగా ఉపనయనం చేసుకొని వేదాధ్యయనం చేయకపోవడం అవివేకము. ఈ రోజుల్లో ఉపనయనం చేసుకొని అధిక సంఖ్యాకులు ఆ అవివేకానికి పాల్పడుతున్నారు. ఒక మంత్రంపై పట్టు సంపాదించటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వేదములు ఆధ్యాత్మికోన్నతిని ప్రసాదించే అనేక మంత్రములలో నిండి ఉన్నాయి. అట్టి వేదాధ్యయనమునకు కావలసిన సంపూర్ణమే క్రమశిక్షణగా బ్రహ్మచర్యమును అభివర్ణించవచ్చు. వేదములలో ప్రతి భాగాన్ని అధ్యయనం చేయటానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ప్రతి వేదము 4 కాండాలతో కూడి ఉంటుంది. ఒక్కొక్క కాండ ఒక్కొక్క మహర్షి పేరుతో ముడివేయబడి ఉంటుంది. వారినే కాండర్షులు అంటారు. బ్రహ్మయజ్ఞంలో వారికి ప్రత్యేకమైన తర్పణములు ఉన్నాయి. ఆయా కాండములను అధ్యయనం చేసే సమయంలో ఆయా వ్రతములను అనుష్ఠించవలసి ఉన్నవి. ఆ వ్రతముల పేర్లు ప్రాజాపత్యము, సౌమ్యము,
ఆగ్నేయము, వైశ్వదేవములు. ఈ 4 వ్రతములు పూర్తయిన తర్వాత విద్యాభ్యాసం పూర్తి చేసుకొని గురువాజ్ఞత సమావర్తనం చేసుకోవచ్చు. పైన ఉదాహరించిన 4 వ్రతములు యజుర్వేదములకు సంబంధించినవి. ఋగ్వేదులు మహాన్నాంని, మహా ఉపనిషత్తు, గోదాన వ్రతములను 4 వ్రతములను అనుష్ఠించవలసి ఉన్నది. సమావర్తనమును స్నానమని కూడా అంటారు. ఈ సంస్కారమును చేసుకున్నవాడు స్నాతకుడు. ప్రతి విద్యార్థి తమ వేదశాఖను అధ్యయనం చేస్తూ మిగతా శాస్త్రములను చదవాలి. ఉపాకర్మతో శ్రావణ పూర్ణిమ వేదాధ్యయనం పఠనం ఆరంభించి ఉత్సర్జనంతో పుష్యమాసం వేదాంగ భాష్యం ఆరంభించాలి. అంటే వేదములు దక్షిణాయనములోను, వేదాంగములు ఉత్తరాయణములోను అభ్యసించాలి అన్నమాట. వేదమంత్రముల్లో పట్టు సంపాదించడానికి విద్యార్థి బ్రహ్మచర్య నియమములను నిర్దిష్టంగా పాటించాలి. ఈ రోజుల్లో బ్రహ్మచర్యము లేదు, వేదాధ్యయనము లేదు. పెళ్లికి ముందు 1 గంటలో స్నాతక వ్రతాన్ని పూర్తి చేసుకుంటారు. ఉపనయనం ముందు 1 గంట అనేక సంస్కారములు చేస్తున్నారు. సంస్కారములు అర్థం చేసుకొని అనుష్ఠించాలి. ఇంకా వేద సాంప్రదాయం అక్కడక్కడ నిలిచి ఉంది కాబట్టి నేను మాత్రమైనా చెప్పగలుగుతున్నాను. ఉపనయనము వేదాధ్యయనముకు విద్యార్థిని ఆయత్తపరుస్తుంది. తద్వారా దైవశక్తిని ప్రపంచమంతా పరపచేస్తుంది. ఈ ప్రాముఖ్యత గ్రహించి దైవీ శక్తిని ప్రపంచమంతా కూడా పరంపరగా చేస్తుంది అన్నమాట. ఈ ప్రాముఖ్యత గ్రహించి తల్లిదండ్రులు సరి అయిన కాలంలో ఈ సంస్కారాన్ని తమ పుత్రులకు జరిగేట్లు చూడాలి. ఇప్పుడేమవుతుంది, దైవశక్తిని ప్రపంచమంతా కూడా ఇలా పరంపరంగా చేస్తుందని చెప్పుకున్నాం కదా. ఇక ఉపనయన కాలం బ్రాహ్మణ బాలునకు గర్భాష్టమాల్లో ఉపనయనం జరిపించాలి. అంటే జననాది 7 సంవత్సరములు 7 నెలల వయస్సు తర్వాత అన్నమాట. క్షత్రియునకు 12 ఏళ్లకు, వైశ్య బాలునకు 16 ఏళ్ల వయస్సులోనూ ఉపనయనం చేయవచ్చు. బ్రాహ్మణునికి ఉపనయనపు గరిష్ట వయో పరిమితి 16 ఏళ్ళు, అంటే 8 ఏళ్ళు అవకాశం ఇచ్చారన్నమాట. ఆశ్చర్యంగా అంత దీర్ఘ వ్యవధి కూడా సరిపోవటం లేదు. 16 ఏళ్ల లోపుగా ఉపనయనం చేయకపోతే పాపమని చెప్పబడింది. ఉపనయనము ఉత్తరాయణంలోనే జరగాలి. అందులో మాఘమాసం శ్రేష్టంగా ఎంచబడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణాయన కాలంలో జరగరాదు. ఒకవేళ అలా చేయవలసి వస్తే ఉత్తరాయణ కాలంలో మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి అని నా ఉద్దేశం. ఈ రోజుల్లో వివాహోపనయనాలు ఎంతో జాప్యం చేయబడి మార్గశిర మాసం మినహాయించి మిగతా మాసాల్లోనూ అనుష్ఠించబడుతున్నాయి. దుష్ఫలితాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. అయినా అసలు వివాహం అనే ఒక కార్యక్రమం లాంఛనప్రాయంగానైనా జరుగుతోంది కదా అని సంతోషించాల్సిన విషయం వచ్చేసింది. వివాహానికైనా కొంత సరిపెట్టుకోవచ్చు, కానీ ఉపనయనం మాత్రం ఉత్తరాయణంలో జరగవలసిందే. చిరుతప్రాయంలోనే ఎందుకు చేయాలి? ఈ కామం మనస్సులోనికి జొరబడటానికి ముందే బాలుడు గాయత్రి మంత్రం చేత ప్రభావితుడు కావాలి. ఉపనయన లక్ష్యం గాయత్రి మంత్రం అనుష్ఠించి మంత్రశక్తిని అభివృద్ధి పరుచుకోవడం, వేదాంగములను చక్కగా అధ్యయనం చేయటం వంటివి కదా. కామం చేత జయించబడితే మనస్సు లక్ష్యం నుండి ప్రక్కకు మరలించబడుతుంది. అప్పటికే సంపాదించిన కొద్దో గొప్ప మంత్రశక్తి కూడా నశించిపోతుంది. చదువు వెనకంజ వేస్తుంది. చిరుతప్రాయంలోనే గాయత్రి మంత్రోపదేశం పొందిన బాలుడు కామోద్భవం జరిగే వయసు వచ్చే నాటికి గాయత్రి మంత్ర పునశ్చరణ చేత నిర్దిష్టతను పొందగలుగుతాడు. విద్యలో కొంత స్థాయిని చేరుతాడు. గాయత్రి నిండిన మనస్సులో కామానికి చోటు ఉండదు. 16 ఏళ్ల వయసులో ఉపనయనమైన వారికి ఇది సాధ్యపడదు. 16 ఏళ్ళకి చేస్తే లక్ష్య సాధనలో ఒక మెట్టెక్కితే 10 మెట్లు దిగజారుతాడు. అందువల్లనే ఉపనయనం జరగవలసిన వయస్సు 8గా నిర్ణయించబడింది. ఈ రోజుల్లో మనం సంస్కారాలను ముఖ్యంగా పరిగణించటం లేదు. అలాగని పూర్తిగా వదిలిపెట్టేసిన ఆశ్చర్యము లేదు. ఏదో విధంగా పూర్తి చేశామనిపించుకొని సంతృప్తిని కొని తెచ్చుకుంటారు. దీనికన్నా నాస్తికుడు నయమనిపిస్తుంది.
వానికి కనీసం కొన్ని దృఢమైన అభిప్రాయాలు, నిర్ణయాలు ఉంటాయి. తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. గాయత్రి మంత్ర జపం బాలునికి మానసిక దృఢత్వాన్ని, తేజస్సుని, దైహికమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మేధకు పదును పెట్టి ఏకాగ్రతను వృద్ధిపరుస్తుంది. కామవాంఛ అతని దరిచేరదు. విషయాన్ని, భగవద్భక్తిని, ఆత్మ విషయంతో ఆసక్తిని ఇనుమడింపచేస్తుంది. ఈ ఆత్మ విషయంలో ఏం చేస్తుంది? ఆసక్తిని ఇనుమడింప చేస్తుంది అన్నమాట. శక్తిని ఇనుమడింప చేస్తుంది. వినయాన్ని, భగవద్భక్తిని, ఆత్మ విషయంలో ఆసక్తిని ఇనుమడింపజేస్తుంది. ఇంతటి మహోపకారమైన నిధిని తల్లిదండ్రులు అకారణంగా తమ పిల్లలకు నిరాకరించటం న్యాయమా? ఈ రోజుల్లో గాయత్రి జపాన్ని ఉపనయనం రోజున పొరపాటున 10 సార్లు చేస్తారేమో, తర్వాత చేయటం మానివేస్తున్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో తమ బాధ్యతను పూర్తిగా విస్మరిస్తున్నారు. ప్రాతఃసాయం సంధ్యల్లో నిద్రో, క్రికెట్టో, పోటీలో, సినిమాలో అంటూ పిల్లల సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ సమయానికి సంధ్యావందనాన్ని కూర్చోపెట్టే బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది. ఈ రోజుల్లో వారే సమయాలలో ప్రొద్దునైతే మేల్కొని ఉండరు. సాయంకాలం క్లబ్బులకు, రేసులకు పోతారు. వారి అత్యోన్నత్యం కన్నా క్షణికానందాలు ఎక్కువైపోతున్నాయి. కొడుకులను సన్మార్గవర్తులుగా చేయగల నైతిక బలం వీరికేది? వారి జీవనశైలి ప్రయోజన శూన్యమని అనిపించి బహుశా పిల్లలైన సన్మార్గంలో నడపాలని వారికే తోస్తే ఒకవేళ పిల్లలను సంధ్యావందనం చేయమని చెప్తారేమో. కానీ అప్పుడు పిల్లలు వారి మాట వింటారా? నువ్వు చక్కగా రేసులకు వెళుతుంటే నేనెందుకు సంధ్యావందనం చేయాలని అడిగే అవకాశం లేకపోలేదు. ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో విషయాన్ని గురించి ఉపన్యాసం చేస్తూ మీ సమయం ఎందుకు వృధా చేస్తున్నాను అని మీకు అనిపించవచ్చు. ఏం చేయాలి? మఠాధిపతిగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మీ పుత్రులు ఆత్మోన్నత విషయంలో మీ బాధ్యతను మీకు గుర్తు చేయవలసిన బాధ్యత. దానికోసమైనా వారికి సకాలంలో ఉపనయనం జరపమని మిమ్మల్ని కోరే బాధ్యత. ఉపనయనం అయిన పిల్లలు నిత్యము సంధ్యావందనం చేసేట్లు చూసే బాధ్యత. అటువంటి బాధ్యతలు, మీ బాధ్యతలు ఎంతవరకు మీరు నిర్వర్తిస్తున్నారో అలా ఉంచి నా బాధ్యత నిర్వహణలో లోటు లేకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత నాకున్నది కదా. దాని ఫలితం ఎంతో కొంత మీ మీద ఉండదా? ఆలస్యం చేసే అపచారాలు. ఒక ప్రక్క శాస్త్రంలో చెప్పబడిన విధి నిషేధములను తమ సౌకర్యానుసారం సరుకు చేయకపోయినా కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రచారం ఉన్న ఆచారాలను మాత్రం శాస్త్రవాక్యముల కంటే భిన్నగా పరిగణిస్తూ ఉండడం వేడుకగా ఉంటుంది. ఉదాహరణకు, అక్కయ్య వివాహం కాకపోతే తమ్మునికి ఉపనయనం చేయరాదు అన్నది. రెండవది, ఒకే ఇంటిలో 3 బ్రహ్మచారులు ఉండకూడదు అన్నది. ఉపనయనాన్ని ఆలస్యం చేయటానికి ఉపచారాలు ఉపయోగపడుతున్నాయి. ఈ అలవాట్లు, ఆచారాలు ఆయా ప్రాంతాల్లో సౌకర్యాలను అనుసరించి వచ్చి ఉండవచ్చు అన్నమాట. ఉదాహరణకి ఏంటి? అక్కయ్య వివాహం కాకపోతే తమ్మునికి ఉపనయనం చేయరాదు అన్నది. రెండవది ఇంకోటి ఏంటి? ఒకే ఇంటిలో 3 బ్రహ్మచారులు ఉండకూడదు అన్నది. ఉపనయనాన్ని కనుక ఆలస్యం చేయటానికి ఆచారాలు ఉపయోగపడుతున్నాయి. ఆ అలవాట్లు, ఆచారాలు ఆయా ప్రాంతాల్లో సౌకర్యాలను అనుసరించి వచ్చి ఉండవచ్చు. అవి ధర్మశాస్త్ర వ్యతిరేకంగా కానంత వరకు పాటించడానికి అభ్యంతరం ఉండనక్కర్లేదు. ఆపస్తంభంలో ధర్మశాస్త్రం ముగిస్తూ, నేను ఇంతవరకు నిబంధించిన నియమములు సంపూర్ణం కాదు, ఇంకా అనేక మిగిలి ఉండవచ్చు. అవి ఆయా ప్రాంతాల్లోని ఆచారాల ప్రకారం స్త్రీలను 4 వర్ణముల వారి నుండి కూడా తెలుసుకొని అనుష్ఠించవచ్చు అని చెప్తారు. అయితే ఆపస్తంభముల వారికి ధర్మశాస్త్ర వ్యతిరేకమైన ప్రవర్తన అభిమతం కాదని గుర్తించాలి. ఉపనయన సంస్కారాలు ఏదో కారణము చెప్పి ఆలస్యము చేయరాదు. కూతురికి వివాహం చేయడానికి అనేక అడ్డంకులు ఉండవచ్చు. అంటే సరి అయిన సంబంధం కుదరకపోవచ్చు, డబ్బు
సమకూరకపోవచ్చు. ఇలాంటివి అన్నమాట. ఉదాహరణకు ఈ కారణంగా ఉపనయనాన్ని ఆలస్యం చేయరాదు. అందుకని ఉపనయనం ఆలస్యం చేయొద్దు అంటున్నాడు. కామ్యోపనయనము. కొన్ని సందర్భాల్లో పిల్లవాడిని 5 ఏళ్ల వయసులోనే ఉపనయనం జరుగుతుంది. దీనిని కామ్యోపనయనము అంటారు. అంటే ఒక కోరికను ఉద్దేశించి చేసేది అని అర్థం. కొంతమంది పిల్లలు 5 ఏళ్లకే మాటలన్నీ స్పష్టంగా పలకటమే కాకుండా ప్రతిభా సమన్వితులై ఉంటారు. ఆది శంకర భగవత్పాదుల వారు అటువంటి వారు. వారికి 5 ఏళ్లకే ఉపనయనం జరిగింది. అయితే సామాన్య బాలుర విషయంలో గర్భాష్టమాలలో ఉపనయనం చేయటమే శాస్త్ర సమ్మతం. దుబారా ఖర్చులు. ఉపనయనము ముఖ్యోద్దేశము గ్రహించి సకాలంలో ఉపనయనం చేసి గాయత్రిని ఉపదేశించి వీలైనంతైనా వేదాధ్యయనం జరిగే ఏర్పాటు చూడటానికి బదులు ఉపనయనాన్ని పెద్ద వేడుకగా మార్చి చేస్తున్నారు. సర్వేజన సుఖినోభవంతు. ఇక సంధ్యావందనం గురించి తెలుసుకుందాం. గాయంతం త్రాయతే యస్మత్ గాయత్రీత్యభిధీయతే. గానం చేసేవారిని కాపాడేది గాయత్రి. ఇక్కడ గాయంతం అనే మాట పాట పాడమనే అర్థంలో వాడలేదు. భక్తి శ్రద్ధలతో సుస్వరంగా ఉచ్చరించటం అనే అర్థంలో వాడబడింది. గాయత్రిని ఈ విధంగా జపించిన వారు రక్షించబడతారు. ఈ మంత్రాన్ని గురించి వేదములు గాయత్రీం ఛందసామాత అంటూ స్తుతించాయి. ఛందస్సు అంటే వేదములు అని అర్థం. గాయత్రి వేద మంత్రాలు అన్నిటికీ కూడా తల్లి వంటిది. వేదమే చెప్తోంది, తల్లి వంటిది అని చెప్పి వేదమే చెప్తోంది. ఈ మంత్రము 8 అక్షరాలతో కూడిన 3 పాదములు అంటే మొత్తం 24 అక్షరాలతో కూడింది. అందుకే దీనిని త్రిపద గాయత్రి అంటారు. ఒక్కొక్క పాదము ఒక్కొక్క వేదము యొక్క సారము. అథర్వణ వేదమునకు వేరే గాయత్రి ఉన్నది. ఆ గాయత్రిని పొందడానికి ప్రత్యేకంగా వేరే ఉపనయనము చేసుకోవలసి ఉన్నది. ఈ త్రిపద గాయత్రి ఋగ్యజుస్సామ వేదములు సారము. మనుస్మృతి త్రిభ్య ఏవ వేదేభ్య పాదం పదమదూదుహం అని అర్థం అన్నమాట. అంటే మనుస్మృతి ఏం చెప్తోంది? త్రిభ్య ఏవ వేదేభ్య పాదం పదమదూదుహం అని చెప్తుంది. గాయత్రి ఒక్కొక్క పాదం ఒక్కొక్క వేదం నుండి గ్రహించబడిందన్నమాట. వైదికమైనవన్నీ పరిచయించాము. ఇక గాయత్రి మంత్రాన్ని కూడా వదిలేస్తే మన గతేం కాను. గాయత్రిని 3 తరాల పాటు జపించటం మానివేసిన బ్రాహ్మణ కుటుంబం కులాన్ని కోల్పోతుంది. అట్టి కుటుంబం నివసించే ప్రదేశాన్ని అగ్రహారమని పిలవరాదన్నమాట. గాయత్రిని వదిలి 3 తరాలైనట్లు లేదా ఇంకా అందరూ బ్రాహ్మణులుగా పిలువబడుతున్నారు. 3 తరములు యజ్ఞం చేయకపోతే దౌర్బ్రాహ్మణ్యం వస్తుందని శాస్త్రం. పతితుడైన బ్రాహ్మణుడు అన్న పేరు పోలేదు. మళ్ళీ ప్రాయశ్చిత్తాదులు చేసుకొని యజ్ఞాలు చేసి సద్బ్రాహ్మణుడవచ్చు. గాయత్రి విషయం అలా కాదు. 3 తరములు గాయత్రిని జపించిన వారికి తిరిగి బ్రాహ్మణులయ్యే అవకాశమే లేదు. 3 తరాలు కనుక గాయత్రి మంత్రం జపించకపోతే వాళ్ళు తిరిగి బ్రాహ్మణులయ్యే అవకాశమే లేదు. వారు బ్రహ్మబంధువులు మాత్రమే. ఇదే నియమం క్షత్రియ వైశ్యులకు కూడా వర్తిస్తుంది. ఎంత అనాచారం వచ్చి పడినా ఇంకా గాయత్రి అనే అగ్నికణం నివురుగప్పి మిడుకుమంటూనే ఉన్నది. ఆ నిప్పురవ్వను అలానే వదిలేస్తే ప్రయోజనం ఉండదు. దానిని పరిరక్షించి వృద్ధి చేస్తే మహాగ్ని జ్వాలగా పరిణతి చెంది మనలను సంరక్షించుతుంది. అట్టి శక్తి దానికి ఉన్నది. ఆ పెన్నిధిని కాపాడుకునే బాధ్యత మనకున్నది. ఆదివారాలైన యజ్ఞోపవీతదారులందరూ సహస్ర గాయత్రి జపం చేయాలి. గాయత్రి జ్వాల ప్రకాశవంతంగా ఉండడానికి శౌచనీయమాలు పాటించాలి. అశౌచమైన ప్రదేశాలకు పోవటం వంటివి పరిహరించాలి. కర్మలోని ప్రాయశ్చిత్తం చేసుకొని
కర్మశులమైన కర్మ శుద్ధంగా ఉండేట్లు జాగ్రత్త పడాలి. శరీరాన్ని మనస్సును పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడే మంత్రశక్తి పెంపొందడానికి అనువుగా ఉంటుంది. ఎంతటి కష్టకాలమైనా సరే గాయత్రిని కనీసం 10 సార్లైనా జపించాలి. 3 సంధ్యావందన కాలాల్లోనూ సంధ్యావందనం చేయవలసి ఉన్నది. ఉదయ సంధ్యలో జీవులన్నీ నిద్రలేస్తాయి. మనస్సు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రతకు అనువుగా ఉంటుంది. సాయంకాలం జీవులంతా పడిన శ్రమ తర్వాత ఇల్లు చేరి ప్రశాంతతను పొందుతాయి. సూర్యుడు నడినెత్తిన చేరిన సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ సమయాలలో శాంతంగా వరుసగా గాయత్రి, సావిత్రి, సరస్వతీదేవులను ధ్యానించాలి. ఉదయం విష్ణు ప్రధానమైనది, మధ్యాహ్నం బ్రహ్మస్వరూపిణిగాను, సాయంత్రం శివస్వరూపిణిగాను గాయత్రిని ధ్యానించాలి. ఈ మూడు కలిసి సమిష్టి గాయత్రి. గాయత్రి అన్ని వైదిక మంత్రముల శక్తులను కలిగి ఉన్నది. ఇది మిగతా మంత్రములకు శక్తినిస్తుంది. గాయత్రి అనుష్ఠానం చేయకుండా మరి ఏ ఇతర మంత్రముల జపం చేసినా అవి పూర్ణ ఫలితాన్ని ఇయ్యజాలవు. ఆశలను, కోరికలను అణచివేసి జన్మ సాఫల్యతను ప్రసాదించే హిప్నాటిక్ శక్తి గాయత్రి మంత్రానికి ఉన్నది. ప్రస్తుతం నివురుగప్పి ఉన్న గాయత్రి అనే నిప్పు కణికను పెంచి ప్రవృద్ధం చేయాలి. గాయత్రి జపంను ఒక వ్రతంగా చేపట్టాలి. మన శరీరమును శౌచంగా ఉంచుకొని అశాస్త్రీయమైన నడవడిని మార్చుకుంటే కానీ ఈ అగ్ని ప్రజ్వలన జరగదు. సంధ్యావందనములో గాయత్రి జపము, అర్ఘ్యప్రధానము ముఖ్యమైనవి. మిగతావన్నీ అంగాలు. లేవలేని స్థితిలో కూడా కనీసం అర్ఘ్యత్రయ ప్రధానం గాయత్రి జపం కనీసం 10 సార్లైనా వదలకూడదు. ఈ రెండే ముఖ్యమైనవి కాబట్టి మిగతావి వదిలేస్తే కాలక్రమంలో ఈ రెండు కూడా వదిలేస్తాం. రోగగ్రస్తులకు ఉద్దేశించిన సంధ్యావందనం చేస్తే మనము రోగగ్రస్తులైనట్లే కదా అర్థం అంటారు ప్రముఖ విద్వాంసులు ఒకరు. సంధ్యావందనం విధివత్తుగా సకాలంలో చేయాలి. మహాభారత యుద్ధంలో సంధ్యాకాలంలో యుద్ధంలో ఉండవలసి వచ్చిన వీరులు సకాలంలో మన్నుతో అర్ఘ్యం ఇచ్చారని చెప్పబడి ఉంది. ఒకరికి విపరీతమైన జ్వరం కాస్తే అతనికి పరిచర్య చేసేవారు అతని తరపున సంధ్యావందనం చేసి ఆ జలం అతనికి తీర్థంగా ఇయ్యాలి. రోగి తాను సంధ్య వార్చలేని సందర్భంలో ఎవరికైనా తన తరపున సంధ్యావందనం చేసి తీర్థమని అర్థించాలి. ఈ రోజుల్లో అందరికీ జ్వరం కాస్తున్నట్లున్నది. అలా చూసుకున్న జ్వరానికి మందులు వేసుకోవాలి కదా. ఆ మందు గాయత్రి జపం. గాయత్రి జపాన్ని వదలరాదు. భౌతికమైన శరీరానికి వేసుకునే మందు కంటే, ఈ భౌతికానికి వేసుకునే మందు కంటే కూడా అంతరంగానికి మందు ఎక్కువ అవసరం. శరీరానికి మందేయాలి అంటే డబ్బు ఖర్చు అవుతుంది. శరీరానికి మందేయాలి అంటే ఏమవుతుంది? డబ్బు ఖర్చు అవుతుంది. ఇక అంతరంగికమైనటువంటి మందుకు ఒక చెంబు నీళ్లు మాత్రమే కదా అవసరం. ఈ పెట్టుబడి నీ జీవితం అంతా నిన్న భద్రంగా చూచి నీకు ఆధ్యాత్మికోన్నతిని ప్రసాదిస్తుంది. ఎంత చౌక బేరమో చూడండి. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు సంధ్యావందనాన్ని, గాయత్రి జపాన్ని వదిలిపెట్టరాదు. గాయత్రిని తల్లిగా ప్రార్థించాలి. పరమేశ్వరుడు పరమమైన దయను, అనుగ్రహాన్ని ప్రసాదించడానికి అనేక రూపాలలో దర్శనమిస్తూ ఉంటాడు. అయితే తల్లి కన్నా ప్రేమించేవారు వేరొకరుండరు కదా. అమ్మతో మాట్లాడటానికి మనకు భయం, సంకోచం అనేవి ఉండవు. భగవంతుని అన్ని రూపాల్లోనూ తల్లిగా అవతరించిన రూపం మనలో ఎంతోమందికి ఇష్టంగా ఉంటుంది. వేదములు గాయత్రిని తల్లిగా అభివర్ణించాయి. పురుషుడు మాత్రమే మంత్రానుష్ఠానం చేస్తాడు. స్త్రీలు పురుషుని జపం వలన లాభం పొందుతున్నారు. అలాగే 3 వర్ణాల వారు గాయత్రి జపమును మూలముగా అన్ని జాతుల వారు లాభం పొందుతారు. మన కోసం మనం ఏదైనా పని ఆరంభించితే, మన కోసం మనం ఏదైనా పనిని ఆరంభించితే, ఇప్పుడు మన కోసం అన్నమాట, మన కోసం మనం ఏదైనా పనిని
అలాగే 3 వర్ణాల వారు గాయత్రి జప మూలముగా అన్ని జాతుల వారు లాభం పొందుతారు. మన కోసం మనం ఏదైనా పని ఆరంభించితే మరికొన్ని ఫలితం సిద్ధించిన చాలులే అని సంతృప్తి పడవచ్చు. కానీ ఆ కార్యం వలన వచ్చే ఫలంలో భాగం ఉన్నప్పుడు ఆ పని జాగ్రత్తగా యథావిధిగా చేసి తీరవలసిందే కదా. గాయత్రి మంత్ర జపం జపించే 3 వర్ణముల పురుషులు శ్రేయస్సుకై, ముఖ్యంగా స్త్రీలు, ఇతర జాతుల వారి తరపున పనిచేస్తున్న ధర్మకర్తల వంటి వారు అన్నమాట. వారి విధి వారు సక్రమంగా పాటించకపోతే దిద్దుకోలేని తప్పు చేస్తున్న వారు అవుతారు. మంత్రానుష్ఠానం చేసే ముందు ఆ మంత్రపు ఛందస్సు, ఋషి, దేవత, ఏ ప్రయోజనం కోసం ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నామనే విషయాలు చెప్పుకుంటాము. గాయత్రి మంత్ర ప్రయోజనం చిత్తశుద్ధితో మిగతా మంత్రాలను అనుష్ఠించిన ఈ ఫలితం సిద్ధించవచ్చు. అయితే గాయత్రి మంత్రం మనకు నేరుగా సిద్ధించే ఫలం ఉంది. ఆఫీసు వెళ్ళే వారికి కూడా, ఈ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ప్రాతకాలంలో సంధ్యావందనం చేయటం ఇబ్బంది కాదు. మధ్యాహ్నిక సంధ్యావందనం ఆఫీసులో ఉండటం వలన ముఖ్య కాలంలో చేయలేకపోతే సూర్యోదయానికి 2 గంటల 24 నిమిషాల తర్వాత చేయవచ్చు. దానిని సంగమ కాలము అంటారు. ఈ మంత్రజ్వాల ఎప్పటికీ చల్లారిపోరాదని, మరింత కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉండాలని మనమందరం ఆ పరమేశ్వరుని ప్రార్థించాలి. సర్వేజన సుఖినో భవంతు.